రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నమస్తే సార్, మా దొడ్లేరు గ్రామం, కోసూరు మండలం, గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకులో మేము గోల్డ్ పెట్టాం సార్. గోల్డ్ 20 గ్రాములు గోల్డ్ పెడితే అసలు గోల్డే లేదంటున్నారు సార్. 6 వస్తువులు పెట్టాం, అందులో 2 వస్తువులు ఉన్నాయి, 4 వస్తువులు అయితే లేవు సార్. పాపిడి బిళ్ళ చంపసరాలు లేవు సార్. అది మాకు తెలీదు. కోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటున్నారు మేనేజర్ గారు. మా బాధ ఎవరు పట్టించుకోవట్లా. 2 సంవత్సరాలు అయింది గోల్డ్ పోయి, ఏం పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయాలా, మా గోల్డ్ మాకు కావాలా. గోల్డ్ వచ్చిన దాకా మేము బ్యాంక్ తీయనివ్వం. చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం 2021లో పెట్టాను. దానికి 2,20,000 తీసుకున్నాను. దానికి తర్వాత రెన్యువల్ చేశాను. మళ్ళీ తర్వాత మా బ్యాంక్ వాళ్ళు గోల్డ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే దానికి 22 గ్రాములు మిస్ అయింది నాది. దాని దగ్గర ఎంక్వైరీ చేశాం. దానికి 10 గ్రాములే వచ్చింది. ఆ 10 గ్రాముల డబ్బులు తీసుకుని పోమంటున్నారు. నేను తీసుకోను, నా 22 గ్రాములు మిస్ అయిందని నా మొత్తం ఇస్తేనే తీసుకుంటానని చెప్తున్నాను. మేనేజర్ గారు 2-3 సార్లు పిలిచి చెప్పారు, నా పొద్దు మొత్తం ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోనని చెప్పాను. షేక్ అజిమును అనే ఆమె 10 శౌర్యాలు బంగారం పెట్టిందండి బ్యాంకులో. 10 శౌర్యాలు బంగారం పెడితే దాంట్లో నల్లబూసల గొలుసు మాది కాకుండా వేరే వాళ్ళు తెచ్చాడు సంచిలో. మా 6 శౌర్యాలు చంద్రహారం మాయం చేసి, చంద్రహారం నల్లబూసల గొలుసు ఎంత బరువు ఉందో అంత బరువే నల్లబూసల గొలుసు ఉంచి చంద్రహారాన్ని మాయం చేసేది సార్. 2-3 సార్లు ఇట్లా అని మేము గోల చేసి బ్యాంక్ కాడికి వచ్చినాక రీజనల్ మేనేజర్ గారు 1-2 సార్లు వచ్చారు. అమ్మ, మీ బంగారం యాడికి పోలేదు, మీ బంగారం బినామీ పేర్ల మీద ఉంది, అది మొత్తం మేము రికవరీ చేశాము. ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉన్నది, మా బ్యాంకులో కూడా కొంత పెట్టారు బినామీ పేర్ల మీద, అది మొత్తం మేము రికవరీ చేసాం. మీ సొమ్ము మా బ్యాంకులో ఉంది, మీ సొమ్ము మీకు తప్పకుండా మేము న్యాయం చేస్తాం, మీ సొమ్ము మీకు ఇస్తామని చెప్పారండి. కానీ ఈ ఏటికి సొమ్ము ఇచ్చిన దాఖలాలు ఇవ్వండి. సొమ్ము ఇవ్వలేదు, సొమ్ము ఇస్తామని చెప్పి గ్రామం తగ్గించి ఏదో కొన్ని ఆధారాలు కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏదో ఎంతో అమౌంట్ చెల్లించారండి. 500 అకౌంట్లలో 300 అకౌంట్లు క్లియర్ చేసి 120-170 అకౌంట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయండి. కొంతమంది అసలు ఆ రసీదులో, ఆ పేపర్లలో కూడా రసీదుల్లో కూడా రాయకుండా గోల్డ్ 4 పెడితే 1 పెట్టారని చెప్పి 3 మాయం చేసి 1 రాశాడండి బ్యాంకు మేనేజర్ గారు. మాకు సంబంధం లేదు రాయనాడితో, వాటికి మేమేం చేయలేము, మీ చేత అనుకొని మీరు చేసుకోండి అంటున్నారండి. మేము సొమ్ములు పెట్టాము కాబట్టి మా సొమ్ములు మిస్ అయినవి, మారిన సొమ్ములు కూడా మాకు ఇప్పించి న్యాయం చేయగలరని మేము పైవారిని కోరుకుంటున్నామండి. 2-3 సార్ల నుంచి కంప్లైంట్ రాపిస్తున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి న్యాయం కూడా మాకు జరగట్లేదండి. ప్రతిసారి మేము బ్యాంక్కి తాళం వేసినప్పుడల్లా ఎస్ఐ గారు, సిఐ గారు రావటం, మాకేదో ఒకటి సమాధానం చెప్పడం, అది కాదమ్మా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పటం. ఇటు పోలీసు వారు కానీ, ఇటు బ్యాంకు వారు కానీ, బ్యాంకు పై వారు కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి మాకు న్యాయం చేసి మా సొమ్ములు మిస్ అయినవి, మారినవి కూడా మాకు ఇప్పించగలరని, న్యాయం చేయగలరని మేము పై వారిని కోరుకుంటుని ప్రాధాయపడుతున్నామండి. మాది దొడ్లేరండి, గార్పాటి వాళ్ళ కూడా ఉంది. నేను ఈ ఊరే మాది. అయితే మేము 5 చౌరీన్నర కట్టాము. ఒకటేమో చౌరీన్నర గొలుసు, 4 చౌరీలు నలుపుసులు గొలుసు పెట్టిన తర్వాత 3 నెలలకి బంగారం పోయిందని పుకారు పుట్టించారు చైతన్య బ్యాంక్కి. పుట్టిస్తే ఏం జరిగింది, మనం వచ్చి చూసుకునే వాళ్ళకే మాది ఒకటి చైన్ తీశారు, చౌరీ తీసేశారు. తీస్తే ఏందయ్యా అని సంగతి చెప్తే కంప్లీట్ ఇవ్వండి అమ్మా, మీ వస్తే ఆడిపోతే మీ వస్తే మీకు ఇస్తామన్నారు. సరేనన్నాము. దసరాపేట నుంచి పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, మీటింగ్ పెడితే మీ బంగారం ఆడిపోదు, మీ బంగారం మీకు ఇస్తాం మేము అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే అని ఊరుకున్నాం. పేర్లు లేకుండా చేశారు. మేమేం చేయాలి అప్పటికి? మనం మళ్ళీ కంప్లీట్ పెట్టున్నాం. మళ్ళీ కట్టాం 3 సార్లు పెట్టాం. 3 సార్లు పెట్టాం. స్టేషన్ గడిపోతే మా వల్ల కాదంటున్నారు. వాళ్ళు మాట్లాడలేదు. ఇక్కడికి వస్తే ఈ మేనేజర్ అంటున్నాడు, పోయి కేసు పెట్టుకోమ్మా, లేదా హైదరాబాద్ పోమ్మా అంటున్నాడు. ఏ హైదరాబాద్ పోవాలి మేము ఇచ్చి? ఉన్నాయండి మా కాడ ఉన్నాయి. మేము కంప్లీట్ ఇచ్చింది కూడా ఉన్నాయి. అన్నీ తెచ్చాం, కొన్ని రాలేదు. మేము ఎండకు పోయామో వానకు పోయామో మా తిప్పలు మేము పడ్డాము. ఈ రోజు మీ అబ్బాయి నా నోలేని అబ్బాయి నేను చేపించుకుంటే బ్యాంక్ అయితే పెడితే నూకితే ఎవరికి వేయాలా? ఎవరు పెట్టాలండి? నేను నా కొడుకు చూస్తే నూకే అబ్బాయి, ఒక అబ్బాయి నాకు ఎవరు కట్టుకోవాలా? నేను మాకు న్యాయం చేయాలా? బ్యాంక్ అయినా రావాలి. ఎవరన్నా కానీ ఎవరు వచ్చినా, ఏ పెద్ద ఆయన వచ్చినా మా సొమ్ము మాకు ఇవ్వాలి. అది బ్యాంక్ మాత్రం తీయము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.